హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. మీకు రాబోయే రోజుల్లో 2 పథకాలు అనేటివి కొత్తగా అయితే ఇవ్వబోతున్నారనమాట. ముఖ్యంగా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు ఒక చక్కని అవకాశం. మీరు రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు లోన్స్ అనేటివి పొందవచ్చనమాట. కేవలం 4% పావలా వడ్డీతో అయితే రుణాలనేటివి పొందవచ్చు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనేది ఒక పథకం ఉంది. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకం అనేది ఒకటి ఉందన్నమాట. ఇక్కడ మనకు ఈ పథకానికి సంబంధించి కొన్ని వివరాలు మాత్రమే అందజేశారనమాట. వాటిని నేను మీకు క్లియర్‌గా అయితే ఈ వీడియోలో చెప్తాను. అలానే రాబోయే రోజుల్లో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను క్లియర్‌గా అయితే ప్రభుత్వం అందిస్తుంది. అప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ఫాలో అప్ చేస్తాను. డ్వాక్రా మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్‌ని అయితే తెలియజేస్తాననమాట. అయితే ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసు అని మీరు అడగవచ్చు. దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా ఇక్కడ ఉందండి. చూడండి, ఈనాడులో అయితే ప్రచురితమైనటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ కనిపిస్తుందనమాట. డ్వాక్రా మహిళలకు తీపి కబురు, వారి పిల్లల చదువు, ఆడబిడ్డల వివాహాలకు పావలా వడ్డీకే రూ. 1,00,000 రుణం అని చెప్తున్నారనమాట. ఈ లోన్స్ అన్ని కూడా స్త్రీ నిధి కింద అయితే వస్తాయని చెప్తున్నారు. 2 కొత్త పథకాలను అయితే త్వరలోనే ప్రభుత్వం అయితే అందించబోతుంది. వాటి గురించి వన్ బై వన్‌గా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు మీరు. ఈ పథకాలకు సంబంధించినటువంటి కొన్ని వివరాలను అయితే ప్రభుత్వం అందించిందనమాట. వాటి గురించి ఒకసారి తెలియజేస్తాను. ముందుగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళల్లో ఎవరైతే పిల్లలు చదువుకుంటూ ఉంటారో, అంటే డ్వాక్రా మహిళల యొక్క పిల్లలు చదువుకుంటూ ఉన్నారో, వాళ్ళలో గరిష్టంగా ఇద్దరికి సంబంధించి, ఎగ్జాంపుల్‌కి మీ ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరికి సంబంధించి మీరు ప్రైవేట్‌గా చదివిపించుకుంటున్నారు. ఫీజులు కట్టలేకపోతున్నారనుకోండి. మీరు లోన్ అనేది పెట్టుకోవచ్చనమాట. మీకు రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు లోన్ అనేది వస్తుంది. వీటిని పాఠశాల లేదా కళాశాల ఫీజులకు సంబంధించి ఉపయోగించుకునేందుకు అనుగుణంగా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ప్రభుత్వము. అయితే ఇక్కడ 4% పావలా వడ్డీకే రుణం అనేది వస్తుందన్నమాట. వీటిని మీరు ఈఎంఐ పద్ధతిలో అయితే చెల్లించుకోవచ్చు. గరిష్టంగా 4 సంవత్సరాల లోపల, అంటే 48 నెలల్లో వాయిదాలలో అయితే మీరు పే చేసుకోవచ్చనమాట. లేదు ఇంకా తక్కువగా పెట్టుకొని త్వరగా కూడా లోన్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము అడ్మిషన్ లెటరు, ఫీజు రసీదులు ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అంటే ఇంకా కూడా అప్లికేషన్స్ అనేటివి జరగలేదు. వస్తుందని చెప్తున్నారనమాట. వచ్చిన తర్వాత మీరు ప్రాపర్‌గా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేసిన తర్వాత 48 గంటల్లోనే ఈ యొక్క సభ్యురాలు ఎవరైతే ఉంటారో అప్లై చేసుకున్నటువంటి మహిళ, వారి యొక్క ఖాతాల్లోకైతే డబ్బులనేటివి జమ చేస్తామని చెప్తుంది. అయితే ఈ పథకానికి సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఇప్పటికే మీ గ్రూప్‌కి సంబంధించినటువంటి సీసీ అధికారి ఉంటారనమాట. అంటే లేడీ ఉంటారనమాట. వాళ్ళతో ఈ సమాచారం గురించి ఒకసారి చెప్పండి. అంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఇలా వస్తుందంట కదా! పావలా వడ్డీకే రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు అని చెప్పి ఒకసారి మాట్లాడుకొని పెట్టుకోండి. ఈ పథకం స్టార్ట్ అయినప్పుడు మీకు కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. సభ్యురాలు ఎవరైతే ఉంటారో పొదుపులో, వారికి సంబంధించినటువంటి కుమార్తె గనక ఉండినట్లయితే వారికి సంబంధించి వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారనుకోండి. దీనికి సంబంధించి మీరు రూ. 10,000 నుంచి రూ. 1,00,000 మధ్యలో లోన్ అనేది తీసుకోవచ్చు. డ్వాక్రా ద్వారా అయితే వస్తుందన్నమాట. వీటన్నిటిని కూడా స్త్రీ నిధి రుణాల కింద అయితే ప్రభుత్వం అయితే అందించబోతున్నట్టు సమాచారం అనమాట. ఇక్కడ కూడా రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు అయితే రుణ సాయం అనేది ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా పావలా వడ్డీనే పడుతుందన్నమాట. గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. వీటికి సంబంధించి మాత్రం మెయిన్ డాక్యుమెంట్స్ కింద లగ్న పత్రిక, అదేవిధంగా పెళ్లి ఖర్చు పత్రాలు ఏమైనా ఉంటే వాటిని యాడ్ చేయాలన్నమాట. వివాహ పరిశీలన అనంతరము ఖాతాల్లోకి డబ్బులనేటివి జమ చేస్తామని చెప్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరికొన్ని వివరాలు ఉన్నాయి చూడండి. ఎవరికి వర్తింపు? ఇవన్నీ కూడా డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలకైతే వస్తాయన్నమాట. మహిళ కనీసము 6 నెలలు సభ్యత్వం కలిగి ఉండాలి. అంటే గ్రూప్‌లో చేరి 6 నెలలు కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. ఇప్పటికే తీసుకున్న అప్పులు చెల్లిస్తున్న వారికి బయోమెట్రిక్ ఆధారంగా అమలని చెప్పి చెప్తున్నారు. అంటే ఆల్రెడీ మహిళ ఏదైనా అప్పులు గనక తీసుకొని గనక ఉండినట్లయితే వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో అన్నీ కూడా ఈఎంఐలు చెల్లించినట్లయితే వారికి ఎక్కువ బెనిఫిట్ అనేది ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి సంబంధించి 6 నెలలు మీరు కనీసము ఆ గ్రూప్‌లో చేరి ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట. ఈ పథకానికి సంబంధించి ప్రతి ఏడాది 1,000 కోట్ల చొప్పున మొత్తం 2 పథకాలకు 2,000 కోట్లయితే ప్రభుత్వము ఈ రుణాలనైతే అందించబోతున్నట్లు తెలుస్తుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ రుణాలపై సమకూరే ఆదాయంలో 50% మండల, గ్రామ సమైక్యాల బలోపేతానికి, మిగతా 50% స్త్రీ నిధి ఉద్యోగుల ప్రయోజనాల కొరకైతే యూజ్ చేసుకోబోతుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఈ స్త్రీ నిధిలో ఉన్నటువంటి ఉద్యోగులకు
మరియు మండల గ్రామ సమైక్య బలోపేతానికి సంబంధించి ఈ వడ్డీ డబ్బులు ఏవైతే వస్తున్నాయో వాటిని వీళ్ళ కొరకైతే వినియోగించుకుంటామని చెప్పి చెప్తుందన్నమాట. సో సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే తీసుకున్న రుణం మొత్తం కూడా మాఫీ చేస్తామని చెప్పి చాలా బాగా చెప్పారు. సో కొన్ని వివరాలైతే చాలా అంటే చాలా ఇక్కడ దగ్గరగా 80% అయితే మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందనమాట. అయితే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలు అనేటివి ముందు రోజుల్లో వస్తాయి. తప్పకుండా తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వము ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకాలను అయితే ప్రారంభించబోతుంది. మేబీ మనకు ఈ పండుగలలో ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ అనేవి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఒకటే చెప్తున్నానండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్నీ కూడా ముందుగా ఫాస్ట్గా మన ఛానల్లో పబ్లిష్ కావడం జరుగుతుందన్నమాట. సో మరిన్ని వివరాల కొరకు మీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది చూస్తారు. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు ఒకసారి చూడండి, టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు కూడా కంటెంట్ అనేది పోస్ట్ అవుతూనే ఉంటుంది దాంట్లో. సో నిరంతరంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ని సో నేను అక్కడ ఫాలోఅప్ చేసి మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఇవండి డ్వాక్రా మహిళలకు సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారము. సో రాబోయే రోజుల్లో 10 లక్షల రూపాయలు వడ్డీలు అనేవి వస్తాయన్నమాట. ఒక గ్రూప్ మీద 10 లక్షల రూపాయల వడ్డీ అనేది, సో వడ్డీ లేకుండా రుణం అనేది వస్తుందన్నమాట. సో వాటి గురించి కూడా అప్డేట్స్ అనేవి అందించే ప్రయత్నం చేస్తాను. సో ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు తెలుసుకుంటాను. తప్పకుండా మీకు వీడియోస్ అనేవి చేసి అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? మీ డ్వాక్రా మహిళలకు అందరికీ కూడా ఈ వీడియోని లైక్ చేసేసి షేర్ చేసేయండి. ఎందుకంటే సో లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారం ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు. ముందుగా మన ఛానల్లోనే పోస్ట్ చేస్తున్నాము. అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇలా జెన్యున్గా మీ ముందుకైతే ప్రూఫ్స్తో సహా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రూఫ్ కూడా మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రూఫ్ అయితే ఇదేనమాట. ఒకసారి క్లియర్గా అయితే చదువుకోండి. దీన్ని కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో అందిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.